ఈరోజు మనం గ్రిట్ అనే పుస్తకాన్ని గురించి తెలుసుకుందాం. రచయిత్రి ఏంజెలా డక్వర్త్. ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం జీవితంలో గొప్ప విజయం సాధించడానికి అంతర్గత ప్రతిభ కన్నా గ్రిట్ అనే లక్షణం చాలా ముఖ్యం. గ్రిట్ అంటే దీర్ఘకాలిక లక్ష్యాల పట్ల ఉన్నతమైన పట్టుదల మరియు వాటిని సాధించడానికి నిలకడగా కష్టపడే తత్వంల కలయిక. గ్రిట్ ప్యాషన్ ప్లస్ పట్టుదల. సహజసిద్ధమైన ప్రతిభ ఉన్నంత మాత్రాన విజయం దక్కదు. నైపుణ్యాన్ని పెంచుకోవడానికి మరియు ఆ నైపుణ్యాన్ని ఉపయోగించి గొప్ప విజయాన్ని సాధించడానికి ప్రయత్నం అనేది చాలా ముఖ్యం. అంటే ప్రతిభ కంటే ప్రయత్నమే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుందని రచయిత్రి వివరించారు. మనలో గ్రిట్ను పెంచుకోవడానికి రచయిత్రి 4 ముఖ్యమైన అంశాలను వివరించారు. ఇంట్రెస్ట్. మనం దేన్నైతే ఇష్టపడతామో దానిపై నిజమైన ఆసక్తిని పెంచుకోవాలి. అప్పుడే దానిపై దీర్ఘకాలికంగా పనిచేయడానికి ప్రేరణ లభిస్తుంది. ప్రాక్టీస్. నిరంతరం క్రమశిక్షణతో కూడిన ఉద్దేశ్యపూర్వక అభ్యాసం చేయాలి. అంటే మన బలహీనతలపై దృష్టి సారించి మెరుగుపరుచుకోవడానికి కృషి చేయాలి. పర్పస్. మనం చేసే పని కేవలం మన కోసమే కాకుండా ఇతరులకు లేదా సమాజానికి ఉపయోగపడే ఒక గొప్ప లక్ష్యంతో ముడిపడి ఉండాలి. ఇది మన పట్టుదలను మరింత పెంచుతుంది. హోప్. కష్టాలు ఎదురైనా ఎన్ని అపజయాలు వచ్చినా భవిష్యత్తులో మనం విజయం సాధించగలమనే ఆశను ఎప్పుడూ కోల్పోకూడదు. వైఫల్యాలను శాశ్వతంగా భావించకుండా వాటి నుంచి నేర్చుకోవాలి. హౌ టు గ్రో గ్రిట్. గ్రిట్ అనేది పుట్టుకతో వచ్చేది కాదు, దానిని పెంపొందించుకోవచ్చు. మీ నిజమైన ఆసక్తిని కనుగొనడం, దాన్ని అభిరుచిగా మార్చుకోవడం ద్వారా మరియు రోజూ మెరుగుపడడానికి ప్రయత్నించడం ద్వారా గ్రిట్ని పెంచుకోవచ్చు. పిల్లలైనా పెద్దలైనా గ్రిట్ను పెంపొందించే వాతావరణంలో ఉండడం ద్వారా ఇది సాధ్యం. చివరగా ఈ పుస్తకం గొప్ప విజయాలు సాధించిన వారంతా కేవలం ప్రతిభావంతులు మాత్రమే కాదు, వారిలో ఉన్న ప్యాషన్, పట్టుదల మరియు అపారమైన ప్రయత్నం వల్లే వారు ఉన్నత శిఖరాలను చేరుకోగలిగారు. మీరు కూడా మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎంత కష్టమైనా పట్టు వదలక ముందుకు సాగడమే గ్రిట్ యొక్క నిజమైన శక్తి. థ్యాంక్ యూ.